వాళ్ళ నీకు అమ్మైనా నాన్నైనా దెబ్బలు పడతాయి నీకు. బడి కాదు అమ్మేస్తున్నాను. ఈ రోజే ఫిక్స్డ్ రేట్. అప్పుడున్నంత ప్రేమ కూడా నా మీద లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అందుకని దీన్ని రేపు అమ్మేస్తున్నా, నాకు అవసరం లేదు. నోరు లేని పిల్లల మీద ఏంది నీ పగ? తప్ప నన్ను నేను గుర్తు పెట్టుకోనే, ఎందుకింత ఇష్టం అంటే ఏమోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్ది శివాస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మేము ఒక క్రేజీగా ఒక ప్రాంక్ వీడియో చేయబోతున్నాం. ప్రాంక్ ఏంటి అంటే నేను ఈ లక్కీ పాపని నమ్మేస్తున్నాను అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఎందుకు అంటే పెళ్ళికి ముందు కానీ లక్కీ పుట్టక ముందు కానీ శివ నాతో గంటలు గంటలు మాట్లాడేటోడు, ముచ్చట్లు పెట్టేటోళ్ళము. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేసి మా లక్కీ పాప తినిందా, మా లక్కీ పాప ఏం చేస్తుంది, ఎలా ఉంది, ఏంటి అని ఎప్పుడు ఇక లక్కీ గురించి అనమాట. నువ్వు తిన్నావా, ఉన్నావా అనేసి ఏది కూడా అడగడు. బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తాడు సార్. అట్లాంటి ఇద్దరి మధ్య లక్కీ మాకి ప్రాబ్లం అయిపోయింది కాబట్టి, మాకి కాదు నాకు, సో ప్రాబ్లం అయిపోయింది కాబట్టి నేను లక్కీని అమ్మేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మా లక్కీ చాలా క్యూట్ గర్ల్ కాబట్టి ఆల్రెడీ ఆన్లైన్లో ఫోటో పెట్టినా చాలా వరకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కొనాల్సి వస్తే ఎంత కొంటారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. అండ్ ఇలా మనం శివ దగ్గర డిస్కస్ చేసినా కానీ ఇలా అమ్మేద్దామనే టాపిక్ శివ దగ్గర తీసుకొస్తే శివ ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది అయితే నాకు తెలీదు. ప్రాంక్ అయితే ఇదే అనమాట. నేను లక్కీకి అయితే అమ్మట్లేదు. శివకి ఈమె అంటే చాలా ప్రాణం అనమాట. అలాంటిది లక్కీని అమ్మేస్తున్నానంటే రియాక్షన్ ఏంటో మీరే చూడండి. అండ్ చూస్తూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ అండ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నీకేం పని లేదా? ఇంకా ఎప్పుడు పెట్టుకొని చూడమేనా? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను ఏం పడుతుంది నొక్కేసారి చెప్తున్నా. వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్. చూస్తా కళ్ళు కనపడమా? నీతోనే మాట్లాడేది. మాట్లాడు. హాయ్ ఫిల్మ్ లవర్స్. చెప్పు, ఏం చెప్పు. ఫస్ట్ ఆపుతావా? ఆపుతుంది. నువ్వు ఫస్ట్ ఆపు. ఆపుతుంది. ఆపు అంటుంటే ఒక నిమిషం ఉండు. నేను చెప్పిన దాన్ని కొంచెం. హాయ్ ఫిల్మ్ లవర్స్, మనందరికీ తెలుసు అంటే సేవ్ చేసుకొని చెప్పు. ఇప్పుడు చెప్పు, ఏది విషయం చెప్పు. బిడ్డక తిన్నావానే? తినిపించా బిడ్డకి? బిడ్డకి తినిపించినావానే? తినిపించుకో, 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 తినిపించుకో. ఈ రోజే ఫిక్స్డ్ రేట్, రేపు తర్వాత డిపాజిట్ అన్ని చేసుకుంటూ పోతాం ఇక. ఎందుకంటే రేపటి నుంచి ఉండదు అది. ఎందుకు బడి పంపిస్తావా? అప్పుడే చిన్నపిల్లలు బడి పంపిస్తారా? బడి కాదు అమ్మేస్తున్నాను, బడి కాదు అమ్మేస్తున్నాను. చెప్పుతో కొడతాను. ఎందుకు కొడతావు? అమ్మేస్తాను అంటే అమ్మేస్తాను. ఎట్లా అమ్మేస్తావు? దెబ్బలు పడతాయి నీకు, దెబ్బలు పడతాయి నీకు.
దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయిరో ఇట్లా దెబ్బలు పడతాయిరో పిచ్చుక 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 పిచ్చుక. నీకు అంత కోతి శాస్త్రాలు వస్తున్నాయా నీకేమన్నా? నువ్వేదో దెబ్బలు పడతాయి అంటుంటే పార పడుతున్నావు. దెబ్బలు పడతాయి కాదు, ఇది రేపటి నుంచి ఇక వేరే వాళ్ళ దగ్గర ఉంటావు లక్కి నువ్వు. వాళ్ళని కమ్మైనా నాన్నైనా వాళ్ళని కమ్మైనా నాన్నైనా కుక్కోలేనే బాధ నీతోనే. నాన్న అమ్మాయి నాన్న నేనే రేపు నుంచి ఏదో దగ్గర పోతా అంట పోనీ. సరేనా, నేను అమ్మేస్తున్నా. నీ వల్ల నాకు కొంచెం కూడా ప్రేమ లేదు. నా ప్లేస్ అంతా నువ్వే ఆక్రమించుకుంటున్నావు. అప్పుడున్నంత ప్రేమ కూడా నా మీద లేదు. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. పందిలాగా తింటున్నావు, మళ్ళీ చెప్తే అర్థం చేసుకోవు. తినే టైం తింటా. నీదేందే నీ అమ్మ గంట ఏమైనా పెట్టినావా? అవును పెట్టినా. మళ్ళీ కొనుక్కొచ్చుకొని తింటున్నా నేను నీ సొంతంగా నా కష్ట జీతం. మరి అప్పుడులాగా ఎందుకు నా మీద ప్రేమ చూపిస్తలేవు? ఏ నువ్వు తినలేదా? తిన్నావు కదా. తిన్నావా ఉన్నావా అని అడిగినావా ఏమన్నా? అసలు ఎక్కడ అన్నావు? నువ్వు తిన్నావా అని అడిగినావా? తిన్నావు కదా. తిన్నిందా దీన్ని పట్టుకొచ్చినావా అని అంటావు కానీ నాకు ఎప్పుడన్నా అన్నావా తిన్నావా అని? ఉన్నావా తిన్నావా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు ఎప్పుడు? నీకు నోరు ఉంది, దానికి నోరు లేదు. మనమే కదా అడగాలి. చెప్పు. కనీసం దాని మీద ఉన్న 10% కూడా నా పైన చూపిస్తలేవు. ఆడనే అడక తినేదాన్ని కాదు. అందుకని దీన్ని రేపు అమ్మేస్తున్నా, నాకు అవసరం లేదు. అమ్మనంటే ధైర్యం ఉండాలి. కొండ దగ్గర ఏమే రేపు వెళ్ళిపోయా, నువ్వు ఉండద్దు. మీ అమ్మ వెళ్ళిపోతున్నట్టు నాన్న పాపం. నువ్వు వెళ్ళిపో, ఉండద్దు. వెళ్ళిపోలేనా మీ అమ్మ? పోలేము. రెండో అమ్మని తెచ్చుకుందాం మనం. ఏం తెచ్చుకుంటావు? అది నీకు వద్దన్నప్పుడు నువ్వే వెళ్ళిపో, అది నాతో ఉంటుంది. అంత ప్రాణం అదంటే నేను లేనా? నేను కాదా? నోరు లేని పిల్లల మీద ఏంది నీ పగ? దాని మీద కాదు, నీ మీద నాకు పగ. అది రాగానే ఎందుకు నన్ను వదిలేసినావు? నువ్వు ప్రేమ లేదు గీమ లేదు, పెడితే తింటావు కుంభాలు. మళ్ళీ నన్ను మాత్రం తిన్నావా ఉన్నావా అని అడగవు. ఏం నీ సంగతి ఏంది? అన్న చెత్త కొట్టినా అనుకో. వస్తానన్నయ్య, వస్తున్నా. పో ఆ పని ఏదో చూసుకోపోయి. ఆంటీ పిలుస్తున్నాడు పో. ఆంటీ పిలిస్తే మళ్ళైనా వెళ్తా. ఆంటీ అని అర్థం చేసుకుంటాను, నువ్వు అర్థం చేసుకోమని. చిన్నది ఫస్ట్ పో. నువ్వు ఎందుకు నా మీద అప్పుడులా ప్రేమ చూపిస్తలేవు నాకు చెప్పు. చిన్నవా బంగారం? ప్రేమగా అడిగితే కొడుతున్నావు చూసావా, అందుకే చూపిస్తలేనే. ఏమే ఏ గుండు ఏమే నా ప్లేస్ నువ్వు ఆక్రమించుకున్నావింటే దాని మీద నువ్వు ఏమన్నా అన్నావు అంటే చూసి చెప్తున్నా. కొడితే మూతి రాకపోతే నిన్ని కొరికేస్తా నిన్ని. కొంచెమన్నా భయం ఉందా నీకు? ఎట్లా తీసుకుంటావే నా ప్లేస్ని నువ్వు అట్లా? తింటుంది నా బంగారు చూస్తుంట ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది చూసా. కొట్టుకోవాలనిపించలే, ముద్దు పెట్టుకోవాలనిపించింది. అంత ముద్దు కాబట్టి నేను ముద్దుగులేనా? ఫస్ట్లో ఉన్నప్పుడు క్యూట్గా ఉన్నావు, బ్యూటీగా ఉన్నావు అంటుండేవి. ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నావు? నా ముఖం కూడా చూడబుద్ధి అవుతలేదు అంటున్నావు కదా ఇప్పుడు. అంత దరిద్రంగా ఉన్నాను నేను ఇప్పుడు? పెళ్ళికి ముందు ఇది రాకముందు మంచిగా పోయినావే, ఇప్పుడు ఏమైంది? అంటే ఇప్పుడు అంటే ఇంకెవరితో దొరికింటుంది అట్లా, అందుకని దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. చిచ్చి నీ జిరాక్స్ బైబీ అది, నీ జిరాక్స్. ఓవర్ యాక్షన్ చేయకు. పైగా ఆంటీ ఓకే ఆంటీ. ఆంటీ అది పని చెప్పింది పో. నిన్నే శివాన్ని పంపించుమా అనింది. చూసా నన్ను అందరూ ప్రేమిస్తారు, నేను ఎవరు ప్రేమించరు. అసలు అన్నీ పిలుస్తారు అందులో. నేను ఒకటే ప్రేమిస్తా, ఎవరు ప్రేమించరు, అభిమానిస్తారు. ప్రేమకి అభిమానానికి కొంచెం డిఫరెన్స్ చూసుకో. దాన్ని అభిమానం అనాలి, అనుమానం అంటారు. సరే అట్లా ఒకసారి చూసుకో. నీ ముఖానికి నీకు రాదు పెట్టదు కొంచెం కూడా ఏం లేదు నీకు.
ఇలా అమ్మేసుకో అంటావు వీళ్ళు. అమ్మేసుకో చెప్పినా కదా కరెక్ట్, నిన్ను అమ్మేసుకోవడమే బెటర్. చూడు చూసుకో అక్కడ చూసుకో, నీ ముఖం చూసుకో జనాలకి చూపించుకో. నేను న్యాయం దాన్ని ఏమంటారు, రియాలిటీ ఇట్లనే ఉంటానే, నీలాగా యాక్టింగ్ కాదు నాది. ఇక్కడ ఎవరిదేమో యాక్టింగ్ కాదు, నాది రియాలిటీ. అర్థమైందా? అన్నం అయిపోయింది, అన్నం పెట్టుకోపో. పెట్టుకోవచ్చుకోపో పెట్టుకోవచ్చుకోపో. లక్కీ చూడు నాన్న అక్కడ. హాయ్ చెప్పు, హాయ్. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. అన్నం కూడా పెట్టరాకుంది. మా ప్రేమ గురించి మాట్లాడుతుంది. నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడు అనేసుకుంటానమ్మా. నిల్లి అనేసి నిల్లు అందుకు అట్లా. ఆడ ఫస్ట్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా రియాలిటీ ఇట్లనే ఉంటా, రియలిస్టిక్ అనే ఉంటా. ప్రేమించమంటే ప్రేమ రాదు, ప్రేమించమని చెప్పకుండా వచ్చేదే ప్రేమ. ఆ విషయం తెలుసుకొని కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీరు నన్ను ఎంత ప్రేమిస్తారో కింద లైక్ కూడా చెప్పండి. ప్రేమిస్తున్నారు కాదు, అభిమానిస్తున్నారు. అంత ప్రేమ. లక్కీ అక్కడ బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు లక్కీ. బాయ్ బాయ్ బాయ్. నువ్వు తప్ప నన్ను నేను గుర్తు పెట్టుకోనే, ఎందుకింత ఇష్టం అంటే ఏమోనే.